చేతబడి నుండి విడుదల కొరకు ఎస్ అమ్మకు ప్రార్థన చేయనని ఎస్ దాని మీద ఉంది. ఆరోగ్యంగాను కొంచెం పుష్టిగాను కొంచెం ఎస్ మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళమ్మా గతంలో. అవును, ఆరోగ్యంగా ఉండేది. ఎస్ ఈ చేతబడి జరిగిన తర్వాత ఎస్ సరిగా ఆహారం తినడం లేదు. ఎవరమ్మా ఆహారం తినంది? ఎవరమ్మా? మీ అమ్మని ఆహారం తినడం లేదు. నెక్స్ట్ ఎస్ ఆపలో చెక్ చేసినప్పుడు ఎస్ రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. ఎస్ భయంగా ఉంటుంది. ఏదో జరుగుతుంది, ఏదో వస్తుంది, ఏదో ఎస్ గొంతు విసికేస్తుంది, భయంగా ఉంటుందని ఎవరు అంటున్నారమ్మా? అమ్మనే. మీ అమ్మ ఏమంటుందమ్మా? నిద్ర పట్టకపోవడం, భయము, ఆకలి లేదు. తర్వాత నెక్స్ట్ ఏదో గుర్తుండలేదు. అలాగే సమాధి నుంచి కూడా ఏవో శవాలు, ఏదో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎస్ కనిపిస్తున్నారు. వచ్చేసి నువ్వు కూడా రా అని ఎవరో ఎస్ పిలుస్తున్నారు. కళ్ళలో చచ్చిపోయిన వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారమ్మా మీ అమ్మగారు? అవును, వస్తున్నాయి. ఇవి చేతబడి శక్తులు పనిచేస్తున్నాయి. ఎందుకని ఆపలోకంలో చెక్ చేస్తున్నాం. నాకు ఆపలో చూసినప్పుడు ఎవరో మీ మీద పగబడ్డం నేను చూస్తున్నాను. ఎస్ ఎవరో పగబట్టారు. ఎస్ వాళ్ళు మీకు ఎస్ గతంలో ఛాలెంజ్ చేశారు. మిమ్మల్ని ఏం చేస్తానో చూడు ఛాలెంజ్ చేశారమ్మా. చూడండి ఆ సిస్టర్, చూడండి ఆ సిస్టర్ ఎలా ఏడుస్తుందో చూడండి. వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఆ విషయం చెప్పగానే ఈ సిస్టర్ ఎలా వేదంతో ఏడుస్తుందో చూడండి. చేశారమ్మా. అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేసిన తర్వాత నిజమే. అది బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళి చేతబడి చేశారు. చేసిన తర్వాత అప్పటి నుంచి మీ అమ్మగారి ఆరోగ్యం క్షీణించిపోయింది. అవునమ్మా.